My precious children of God, I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. Today we are going to meditate from Ruth chapter 2 and verse 12. ఈ దినము రూతు గ్రంథము 2:12లో ఉన్న వాగ్దాన వచనమును ధ్యానించబోతూ ఉన్నాము. It says, "The Lord repay your work and a full reward be given to you by the Lord God of Israel, under whose wings you have come for refuge." యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును అనుగ్రహించును. A couple from Bethlehem came to country of Moab. బెత్లెహేము నుండి దంపతులు మోయాబు దేశమునకు వచ్చి ఉన్నారు. They are Elimelech and Naomi. వారు ఎలీమెలెకు, నవోమి. And they had 2 boys. వారికి 2 కుమారులు ఉన్నారు. And all the 4 of them came to Moab and stayed there. ఆ నలుగురు మోయాబు దేశముకు వచ్చి అక్కడ నివసించారు. And మరియు Elimelech after some years passed away. కొన్ని సంవత్సరాల తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. And Naomi was all alone, and she got her sons, both the sons got married, and she had 2 daughters-in-law. నయోమి ఒంటరి అయిపోయినది మరియు తన 2 కుమారులకు వివాహము చేసి 2 కోడన్లను ఆమె పొందుకొని ఉన్నది. And one was Ruth and the other one was Orpah. ఒక కోడలు పేరు రూతు, మరొక కోడలు ఓర్పా. Orpah never cared about how her mother-in-law was living. తన అత్తగారు ఎలా జీవిస్తున్నారో అన్న విషయాన్ని ఓర్పా ఎన్నడూ But Ruth పట్టించుకోలేదు. was carefully following the ways of her mother-in-law, and mother-in-law Naomi was all the time clinging on to God, the Jehovah, the God of Israel. కానీ రూతు తన అత్తగారి జీవన విధానాన్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండేది. నయోమి ఎల్లప్పుడూ ఇశ్రాయేలు దేవుడిని గట్టిగా పట్టుకొని ఉండేది. All the time she was watching her life. ఎల్లప్పుడూ కూడా రూతు నయోమి జీవితాన్ని When గమనించేది. she had God Almighty with her, she had great peace in her life. సర్వశక్తుడైన దేవుని తన జీవితంలో కలిగి ఉన్నప్పుడు గొప్ప సమాధానం ఆమె కలిగి ఉన్నది. So Ruth said, "Let me also follow the ways of my mother-in-law and follow this God of Israel." మా అత్తగారి మార్గమును ఇశ్రాయేలు దేవుడిని నేను కూడా వెంబడిస్తాను అని రూతు అనుకుంది. She also was filled with the divine peace. తను కూడా దైవీకమైన సమాధానముతో నింపబడింది. And she walked in the ways of the Lord. ఆమె దేవుని మార్గములలో నడిచినది. One day the mother-in-law said to both the daughters-in-law, "Better you go to your place, to your parents and get married." మీ తల్లిదండ్రుల యొక్క ఇళ్లకు మీరు వెళ్ళి మీరు మరలా వివాహములు చేసుకొనండి అని తన 2 కోడన్లతో ఒకనాడు నయోమి చెప్పి ఉన్నది. But Orpah immediately left her mother-in-law, and Ruth was clinging on to her mother-in-law. ఓర్పా తన అత్తను విడిచిపెట్టగా రూతు తననెంతో గట్టిగా పట్టుకొని ఉన్నది. She just told Naomi, "Hereafter your God is my God. ఇక మీదట నీ దేవుడే నా దేవుడు అని నయోమితో రూతు చెప్పి ఉన్నది. Hereafter I will follow him only. ఇక తర్వాత నేను ఆయననే వెంబడింతును. Because I am watching how closely you are following that God Almighty." నీవు ఆ దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నావో నేనెంతో దగ్గరగా గమనించి ఉన్నాను. My friends, there is a beautiful verse in the Bible, Psalm 144:15 say, "Blessed is the man whose God is the Lord." ప్రియ స్నేహితులారా, 144:15లో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే ఒక చక్కని వచనం ఉంది. To cut the story short, when she followed the God of Israel, happily Ruth was married to a big man, rich man, Boaz. రూతు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెంబడించినప్పుడు తనెంతో ఆనందాన్ని పొందుకొని బోయజు అంటే ఒక మంచి వ్యక్తితో వివాహము జరిగినది. And your name you can read in the chapter Matthew, first chapter, among all the godly people her name is there. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిలో దైవిక జనులతో కూడా కలిపి రూతు పేరు You ఉంచబడినది. can also be raised by the Lord, blessed by the Lord in such a way. అట్టి విధంగా మీరు కూడా ప్రభు చేత హెచ్చింపబడుతురుగాక. Only one thing, అయితే ఒక విషయము, you have to come under shelter of God Almighty.
మీరు సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క రెక్కల నీడలోకి రావాల్సి the ఉన్నది. God of Israel. ఇశ్రాయేలు దేవుని రెక్కలు. And the Lord will protect you and give you all the blessings. దేవుడు మిమ్మల్ని కాపాడి అన్ని ఆశీర్వాదములను Shall ఇస్తాడు. we pray? మనం ప్రార్థన చేద్దామా? Father, thank you, Lord, for your love, తండ్రి, మీ ప్రేమకై నీకు వందనాలు. your divine love. మీ దైవీకమైన ప్రేమ. How beautifully you manage the life of Ruth. ఎంత అద్భుతంగా మీరు రూతు జీవితాన్ని తీర్చిదిద్దారయ్యా. Even though she was a poor woman, you blessed her abundantly. ఆమె ఎంతో దీన స్త్రీ అయినప్పటికీ తనని అత్యధికంగా దీవించారు. Because she all the time looked into the life of her mother-in-law and became a child of God. ఆమె ఎల్లప్పుడూ తన అత్త అయిన నయోమి జీవితాన్ని చూస్తూ నీ బిడ్డగా మారి ఉన్నది కాబట్టి Even now, look to the lives of your children who are here. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న నీ బిడ్డల జీవితాలని దృష్టించండి. Whoever say, Lord, I want to follow you. ఎవరైతే నిన్ను వెంబడిస్తాను ప్రభు అని You అంటున్నారు, should be my God. నీవు నా దేవుడిగా ఉండాలయా అని అంటూ ఉన్నారు. Lord, bless such people. అటువంటి వారిని దీవించండి ప్రభు. Bless each one of them. ప్రతి ఒక్కరిని And దీవించండి. supply all the needs. వారి అవసరతలన్నీ తీర్చండి. Let them also shine for your glory. వారిని మహిమార్థమై In ప్రకాశించుదురుగాక. Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాము. Amen. ఆమేన్.